ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జిఎస్డిపి అని చెప్పి ఒక దాన్ని తీసుకొచ్చాడు. జిఎస్డిపితో నేరుగా మొత్తం సీట్లను హిట్ చేయలేం, కష్టమవుతుంది. ఆల్రెడీ 543 సీట్లను అట్లా ఉంచి మీకు ఒకసారి రాసి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా కీలకమైనటువంటి ఈ దేశంలో ఒక రాజకీయ కుదుపు. ఇది డీలిమిటేషన్ అనేది ఒక రాజకీయ కుదుపు. అది ఏ అంశం పట్ల చేస్తూ ఉన్నారనేది అత్యంత ఆవశ్యకమైనటువంటిది. ఇప్పుడు భారత లోక్సభలో 543 సీట్లు ఉన్నాయి. యాక్చువల్గా 550 ఉండాలి. ఆంగ్లో ఇండియన్ కోటా తీసేసారు, అవన్నీ తీసేసారు కాబట్టి ఉన్నాయి. 543 ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరొక 300 పెంచుతామని చెప్తా ఉన్నారు. 300 పెంచుతామంటున్నారు. ఈ 543ను అలాగే ఉంచి ఈ 300ని ఎట్లా పంచాలి అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3 ఈ 3 తీసుకోవాలి. ఒకటేమో ఈ 300లోంచి 100 సీట్లను జనాభా ప్రాతిపదికన ఈ 100 సీట్లను పంచాలి. మరొక 100 సీట్లను అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% రేషియో ఏదైతే ఇప్పుడు చెప్తా ఉన్నారో అన్ని రాష్ట్రాలకు సమానంగా, అన్ని రాష్ట్రాలకు సమాన పెంపు కింద తీసుకోవాలి దీన్ని. ఇక ఈ మూడోది ఏదైతే ఉందో అభివృద్ధి సూచి మీద ఉండాలి. ఆ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు, మహిళల రాజకీయ చైతన్యము, పర్యావరణ పరిరక్షణ, నేరాల కంట్రోలు, ఆ తర్వాత అభివృద్ధి సూచీల మీద ఈ మిగతా 100 సీట్లు పంచబడాలి. ఇట్లా వంచినప్పుడు ఏం జరుగుతుందంటే జనాభా ప్రాతిపదికన తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, మీరు అనుకుంటున్న ఉత్తరప్రదేశ్, బీహార్కు ఈ కోటాలో వెళ్ళిపోతుంది. రైట్. రెండోది అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు అన్నప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సమానంగా 100 సీట్లను భర్తీ చేయొచ్చు. ఆ తర్వాత ఈ మూడోది ఏదైతే ఉందో ఇది దక్షిణాది రాష్ట్రాల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇందులో ఎక్కువ స్థానాలు దక్షిణాది రాష్ట్రానికి దక్కే అవకాశం ఉంది. ఇటు ఉత్తరప్రదేశ్, బీహార్ సాటిస్ఫై అవుతుంది, ఇటు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను సమానంగా చూసినట్టు అవుతుంది. ఇక మూడో ఫార్ములా వచ్చేసేమో అభివృద్ధి సూచి మీద ఉంటుంది. అప్పుడు మా స్థానాలు పెరగాలంటే మేము కూడా అభివృద్ధి ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుందని చెప్పి మిగతా రాష్ట్రాలు కూడా అభివృద్ధి వైపు వెళ్తాయి. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూచిస్తున్నటువంటి సూచన. ఈ దేశంలో సీట్ల పెంపుదల జరగాలంటే ఈ విధంగా జరిగితే న్యాయం జరుగుతుంది. అన్ని రాష్ట్రాలకు సరిపడేటువంటి న్యాయం జరిగే అవకాశం ఇందులో కనిపిస్తూ ఉంది. ఇది మా అభిప్రాయం.